ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కొసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ నేను మళ్ళీ సరికొత్త రెసిపీని పరిచయం చేయడానికి వచ్చేసానండి. అదేంటనుకుంటున్నారా? అదేనండి, ఇది చాలా స్పెషల్ రెసిపీ అండ్ విలేజెస్లో అయితే రెగ్యులర్గా చేసుకుంటారు దీన్ని. అదేంటనుకుంటున్నారా? అదేనండి, బియ్యపు రవ్వ ఉప్మా. మనం జనరల్గా గోధుమ రవ్వ ఉప్మాని చూసే ఉంటాము, కానీ బియ్యపుతో ఉప్మా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. సో బియ్యపు రవ్వ ఉప్మాని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా బియ్యపు రవ్వ ఉప్మా తయారీ విధానం చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఇందులో ఇప్పుడు మనం బియ్యం పోసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. మనం బియ్యంని ఎందుకు వేయించుకుంటున్నామంటే, ఇలా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వేయించుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. కానీ ముందే ఎందుకు వేయించుకుంటున్నానంటే, ఇలా వేయించుకోవడం వల్ల మనం గ్రైండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే బియ్యం వేస్తే మనం మిక్సీ పాడవుతుంది కదా. సో అలా కాకుండా ఇలా వేయించుకొని వేసుకుంటే మిక్సీ కూడా కొంచెం ఈజీగా పట్టుకోవచ్చు. సో అందుకని చెప్పి ఇలా చేసుకున్నాను. ఆ తర్వాత మరలా స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఇప్పుడు మనం నూనె పోసుకోవాలి. సో నూనె బాగా వేడి అయిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, తరిగిన అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసి, అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఇప్పుడు స్పూన్ తీసుకొని తాలింపును మొత్తం బాగా కలుపుకొని పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత తరిగిన కొత్తిమీర, కరివేపాకు రెబ్బలు, ఇలా కరివేపాకు రెబ్బలు కొత్తిమీర వేసాక కూడా మరలా ఒకసారి ఇలా కలుపుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత తరిగిన ఆలుగడ్డ ముక్కలు, తరిగిన బంగాళదుంప ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు వేసి స్పూన్తో కలుపుకొని ఇలా బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ వెజిటేబుల్స్ కాబట్టి. ఆ తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మొత్తం ఇలా తాలింపుతో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని మనం ఇలాగే ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో అన్నీ వేసుకున్నాం కదా, ఆనియన్స్, టొమాటోస్, ఆలుగడ్డలు ఇవన్నీ వేయడం వల్ల కొంచెం 2-3 మినిట్స్ మనం ఆయిల్తో పాటు వేయించుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న బియ్యం మొత్తం గ్రైండ్ చేసుకోవద్దండి, ఒక 70% గ్రైండ్ చేసుకోవాలి రవ్వలాగా వచ్చేలాగా. సో అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని వేసుకొని మొత్తం తాలింపుతో ఇలా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. సో ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి మరలా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత కలుపుకొని ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుంటున్నాను. ఇలా వేయించుకోవడం వల్ల ఏంటి అంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో వాటర్ పోసుకొని బాగా స్పూన్తో ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ఒక 10-15 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించుకోవాలండి. ఉప్మాని, గోధుమ రవ్వ ఉప్మాని ఎలా అయితే ఉడికించుకుంటామో సేమ్ దీన్ని కూడా అలాగే ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో మనం ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా. సో మరలా ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను. ఎందుకంటే అడుగంటిందేమో అని చెప్పేసి ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మనం. సో మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు ఉడికించుకొని 10-15 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలిపి చూసుకుందాము. ఆల్మోస్ట్ ఉప్మా రెడీ అయిపోయింది కదా. సో జస్ట్ ఇలా ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. ఎంతో రుచికరమైన
బియ్యపు రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్, బియ్యపు రవ్వ ఉప్మా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. ఎందుకంటే మనం గోధుమ రవ్వ రెగ్యులర్గా చేసుకుంటాము, బట్ బియ్యాన్ని వేయించాము కదా, మనం ముందుగా వేయించుకుని మిక్సీకి వేసిన తర్వాత కూడా వెజిటేబుల్స్తో కలిపి మనం వేయించుకున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. చాలా చాలా బాగుంది టేస్ట్. దీన్ని బ్రేక్ఫాస్ట్లో కానీ మనం నైట్ టైం కానీ చేసుకొని తినొచ్చు. రెగ్యులర్గా అన్నం తినడం బోర్ కొడితే ఇలా స్పెషల్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా నేను కొంచెం గార్నిష్ చేసుకుంటున్నాను కొత్తిమీరతో, కరివేపాకుతో. వావ్, చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.